చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారథి అందిస్తారు. సారథి చెప్పండి, రాహుల్ పర్యటన వివరాలు ఏంటి? సారథి చెప్పండి, రాహుల్ ఈ రోజు హైదరాబాద్ రానున్నారు. మరి రాహుల్ పర్యటనకు సంబంధించి వివరాలు ఏంటి? ఎయిర్పోర్ట్ కు ఎన్ని గంటలకు చేరుకోనున్నారు? రాజేశ్వరి ఒక గంట క్రితము రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. అయితే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా బీదర్ వెళ్లారు. బీదర్లో ఒక బహిరంగ సభలో పాల్గొని మళ్ళీ తిరిగి ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. ఈ మధ్యాహ్నం 2:30కు హైదరాబాద్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా కార్యకర్తలతో స్వాగతం పలకాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తర్వాత ఆ శంషాబాద్ లో ఉన్నటువంటి క్లాసిక్ ఫంక్షన్ హాల్లో మహిళా సంఘాలతో భేటీ కాబోతున్నారు. దాని తర్వాత ఆయన ఈ మధ్యాహ్నం షేర్లింగంపల్లిలో జరిగేటువంటి బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. అయితే ఇప్పటివరకు అయితే మీడియాతో పాటు ఎవరిని కూడా రెడ్ అలర్ట్ ఉన్నటువంటి కారణంతో ఆ ఎయిర్పోర్ట్ లోకి అనుమతించడం లేదు. దాదాపు 2 కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు నిలిపివేశారు. అయితే తాము ఎలాంటి ఆంక్షలు విధించలేదు ఎలా అనేటువంటిది మాత్రం ఉన్నతాధికారులు చెప్తున్నప్పటికీ కింది స్థాయి పోలీసు అధికారులు మాత్రం ఇక్కడ తమకు అనుమతి లేదు, పోలీసులను ఎవరిని అనుమతించొద్దని ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాము ఎవరిని కూడా అనుమతించడం లేదని చెప్తున్నారు. ఇది సహజంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఎవరు వీవీఐపీలు వచ్చినా కూడా హజ్ టెర్మినల్ వైపు ఉన్నటువంటి ఆ వీవీఐపీ ప్రత్యేకమైనటువంటి అరైవల్ ఉంటుంది. ఆ అరైవల్ పాయింట్ లోకి ఆలోచిస్తారు. కొద్ది రోజుల క్రితం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వచ్చినటువంటి సందర్భంలో కూడా లోపలి వరకు కూడా మీడియాను అనుమతించారు. కానీ ఈసారి మాత్రమే దానికి భిన్నంగా ఆ మీడియాను అనుమతించకుండా దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో నిలిపివేయడంతో దాదాపు మీడియా అంతా కూడా ఇక్కడే పడిగాపులు కాస్తా ఉంది. అయితే ఖచ్చితంగా 2 గంటల సమయంలో మాత్రమే అనుమతిస్తామని చెప్తా ఉన్నప్పటికీ అయితే అప్పటికి చివరి నిమిషంలో అనుమతించే అవకాశాలు లేదు. చివరి వరకు దాటవేసే ధోరణితో ఉన్నట్టుగా పోలీసు తెలుస్తోంది. అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెడ్ అలర్ట్ పేరుతోటి శంషాబాద్ లో సభ నిర్వహించకుండా చేశారు. మీడియాను కూడా అనుమతించడం లేదు. ఇది సరైనది కాదనేది కాంగ్రెస్ నేతలు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్తా ఉన్నారు రాజేశ్వరి. ఓకే, థ్యాంక్ యూ సారథి.